ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కానీ మీరు మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను వారాహి నవరాత్రుల్లో 9వ రోజు పూజ వ్లాగ్ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను పపాయ కట్ చేస్తున్నాను మా వాడికి. అది వాడికి కట్ చేసి కొంచెం పెడితే వాడు కొంచెం ఆడుకుంటాడు. ఆ రోజు అసలు ఆ పూజే మనశ్శాంతిగా చేసుకోలేకపోయాను. ఎందుకంటే మా బాబుకి పపాయ పెట్టిన తర్వాత కొంచెం వామిటింగ్ చేసుకున్నాడు. తిరుపతి వచ్చిన దగ్గర నుంచి వాడికి కొంచెం హెల్త్ బాగాలేదు. పప్పాయ తిన్నాక వామిటింగ్ అయింది వాడికి. అక్కడి నుంచి ఇంకా నేను పూజ మనశ్శాంతిగా చేయలేకపోయాను. వ్లాగ్ మంచిగా తీద్దాం అనుకున్నా కానీ నేను ఇంకా చేయలేకపోయాను. కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించింది. నేను చెక్ చేసుకోకుండా మా వాడికి పప్పాయ పెట్టేశాను. వాడు స్టమక్ కొంచెం టైట్గా ఉంది. వాడికి గ్యాస్ కాలిక్ పెయిన్, గ్యాస్ అలా ఉన్నట్టుంది. నేను గమనించుకోకుండా పెట్టేశాను. కొంచెం వాడు తింటున్నాడు కదా అని పెట్టాను కానీ ఒక్కసారిగా వామిటింగ్ అయిపోయింది. కొంచెం అదే డిస్టర్బెన్స్లో ఉండి ఇంకా పూజ చేసేసుకున్నాను. ఆ రోజు అసలు కందదీపం వెలిగిద్దాం అనుకున్నాను, అది చేయలేకపోయాను. దీపారాధన చేసి పంచోపచారాలతో పూజ చేసుకొని నైవేద్యాలన్నీ పెట్టేశాను. ఎందుకంటే నైవేద్యాలన్నీ అప్పటికే నేను సగం వండేశాను. సో అందుకని ఇంకా నైవేద్యాల వరకు పెట్టి పూజ చేసుకున్నాను. తర్వాత వాడికి కొంచెం తమ్మిరోలని రాసి అప్పుడు మళ్ళీ నైట్కి కొంచెం ఓట్స్ పెడితే అప్పుడు కొంచెం సెట్ అయ్యాడు. ఎవరైనా న్యూ మమ్మీస్ ఉంటే ఆఫ్టర్ 4 months అలా వచ్చిన తర్వాత బేబీకి తమ్మిరోలని అని దొరుకుతుంది. అదైతే చాలా బాగా పనిచేస్తుంది గ్యాస్కి. అలా అది వాడి చూడండి. ఏదైనా గ్యాస్ ఏదైనా ఉన్నా కానీ వెంటనే అది రాసిన వెంటనే వాడికి గ్యాస్ రిలీఫ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఆ రోజు పూర్ణాలు, గారెలు, పొంగలి, పులిహోర, బూరెలు కూడా వేసాము. ఇక్కడ నేను పూర్ణాల పిండి అంతా రెడీ చేసుకొని పూర్ణాలు వేస్తున్నాను. ఆ రోజు పూర్ణాలు చాలా బాగా కుదిరాయి. పూర్ణాలు బాగా కుదిరితే పూజ కూడా బాగా జరుగుతుందేమో అనుకున్నాను కానీ ఆ రోజు అసలు నేను మనశ్శాంతిగానే పూజ చేసుకోలేకపోయాను. ఇక్కడ వచ్చేసి నా పూర్ణాలు నూనెలో ఫ్రై చేసుకుంటున్నాను. ఆ రోజు కందదీపం వెలిగించుకొని కూరగాయలన్నీ పెట్టుకొని అమ్మవారికి మహానైవేద్యం పెట్టి బాగా పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ చేసుకోలేకపోయాను. పూర్ణాలు వేసిన తర్వాత గారెలు కూడా వేసేసాను. తర్వాత పొంగలి, పులిహోర చేసాము. ఇంకా అవన్నీ నేనేమి వీడియో షూట్ చేయలేదు. అక్కడికి చాలా త్వరగా టైం అయిపోతుంది. నేను రోజు ఒక టయానికి పూజ చేసుకుంటా ఉన్నాను. ఇంకా టైం అయిపోతుందని చెప్పించి నేను త్వరగా అక్కడ కొంచెం షూట్ చేశాను. అంతే రెసిపీస్ ఏమి డీటెయిల్గా నేనేమి షూట్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి పొంగల్కి సగ్గుబియ్యం విడిగా పొంగల్ చేసేటప్పుడు నేను సగ్గుబియ్యము, బెల్లం పాకము, పాలు, రైసు ఒకసారి ఉడికిస్తాను. అలా విడివిడిగా ఉడికించుకుంటాను. ఎందుకంటే బెల్లం వేసినప్పుడు పాలు విరిగిపోతాయేమో అని భయం. ఇక్కడ ఏ బెల్లం దొరుకుతుందో తెలియదు కదా, అందుకనే నేను పాలు విడిగా, సగ్గుబియ్యం విడిగా అలా విడివిడిగా చేసుకుంటాను. పొంగల్ చాలా బాగా వస్తుంది అలా చేస్తే. పాలు విరిగిపోతున్నాయి అన్న వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, పాలు విరిగిపోవు. ఇక్కడ నేను గారెలు కూడా ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి దేవుడికి నైవేద్యంగా పులిహోర, పొంగలి, గారెలు, బూరెలు అండ్ పొంగలి చేసుకున్నాను. అండ్ అరటికాయలు పెట్టుకున్నాను. అది ఇక్కడ నేను షూట్ చేయలేదు. ఇంకా ఇక్కడ నా పూజ కొంచెం సింపుల్గానే చేసుకున్నాను 9వ రోజు. నేను మామూలుగా అయితే 9వ రోజు చాలా బాగా చేసుకుంటాను. కూరగాయలు, కందదీపం అన్నీ తెచ్చుకున్నాను కానీ అసలు పెట్టడమే మర్చిపోయాను. ఇక్కడ నా వారాహిదేవి నవరాత్రులు 9 రోజులు బాగా కాకపోయినా కొంచెం ఉన్న దాంట్లో కొంచెం మనశ్శాంతిగానే పూజ చేసుకున్నాను. ఇంకా బాగా చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా అవ్వలేదు. ఇక్కడ వచ్చేసి నేను పూజ అదంతా అయిపోయిన తర్వాత నేను స్టవ్ అంతా గలీజ్గా అయిపోయింది. అంటే ఈ గారెలు, పూర్ణాలు అవన్నీ వేస్తాం కదా, నూనె అదంతా పొయ్యి అంతా పడిపోతుంది కదా. నేను ఇక్కడ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం సబ్బుతోటి. బాగా ఏమన్నా వంటలు బాగా చేసినప్పుడు స్టవ్ అంతా బాగా పాడైపోతుంది. అదే ఇక్కడ నేను క్లీన్ చేసుకుంటున్నాను. మా వాడు కిందే ఆడుకుంటున్నాడు నా కాళ్ళ దగ్గరికి వచ్చి. అందుకే నేను వాడిని చెక్ చేసుకుంటూ ఉన్నాను. వాడిని ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే వెళ్ళి ఏదో ఒకటి లాగేస్తూ ఉంటాడు, లేకపోతే నోట్లో పెట్టేసుకుంటూ ఉంటాడు. అందుకని నేను చూసుకుంటూ ఉంటాను. నా దగ్గరే పెట్టుకుంటాను మోస్ట్లీ. వాడు నా దగ్గరే ఉండి అంట్లు స్టాండ్లో ఉన్న గిన్నెలతో ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ నేను సబ్బు పెట్టి కడిగిన తర్వాత మామూలుగా స్క్రబ్బర్ తోటి తుడుస్తున్నాను. మా వాడు అప్పటికి వామిటింగ్ అయింది కదా, సో ఇంకా అదే డల్గా ఉండి నేను స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా స్టవ్ క్లీన్ అయిపోయిన తర్వాత మా వాడికి కొంచెం ఓట్స్ అది కాచి కొంచెం వాడికి పెట్టాను. అది కూడా సరిగ్గా తినలేదు. వాడికి కొంచెం గ్యాస్గా ఉంది కానీ అని నేను అంత బలవంతం చేయలేదు, కొద్దిగా పెట్టాను. సర్లే తిన్నంత వరకు చాలే అని చెప్పేసి నేను ఇంకా బలవంతం చేయలేదు ఆ రోజుకి.
ఇక్కడ నేను ఆ స్టవ్ అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా వెండి ప్రమిదలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఈ వెండి ప్రమిదలు కడిగిన తర్వాత శుభ్రంగా ఒక పొడి క్లాత్‌తో తుడుచుకోవాలి. లేకపోతే మచ్చలు పడిపోతాయి. ఈ వెండి కుందులో లోపల కొంచెం ఏంటో మచ్చలాగా పడింది. సో, అందుకని నేను అసలు తడి ఉంచను. ఎప్పుడు అలా ఉంచను. కొంచెం బద్ధకిచ్చి అలా ఒకసారి వదిలేస్తే లోపల ఏంటో కొంచెం మచ్చలా పడినాయి. అది నాకు నచ్చట్లేదు. అందుకని వెంటనే కడిగిన వెంటనే ఓ 15 మినిట్స్ అలా ఉంచేసి వెంటనే తుడిచేస్తాను. కుదిరితే అప్పటికప్పుడే తుడిచేస్తాను. తర్వాత ఇక్కడొచ్చేసి నేను 10థ్ డే పూజ చేసుకుంటున్నాను. అంటే గురువారం నేను పీఠకం కదిలించలేదు. 9 రోజులు అమ్మవారు నిద్ర చేయాలి కదా! అందుకని. ఇక్కడ నేనొచ్చేసి 10వ రోజు కూడా పూజ చేసుకుంటున్నాను. ఆ రోజు చాలా సింపుల్‌గా చేసుకున్నాను నేను. కందదీపం వెలిగించుకున్నాను. నైవేద్యంగా అరటికాయలు, బీట్రూటు నేను నైవేద్యంగా పెట్టుకున్నాను. తర్వాత ఇంకా ఈరోజు శుక్రవారం కదా! రేపు శనివారం అమ్మవారిని పీఠం తీసేసుకొని తొలి ఏకాదశి పూజ చేసుకోవాలి ఇంకా. ఎలా ఉంటుందో చూడాలి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అమ్మవారి పీఠం ఎలా కదిలించాలి, తర్వాత నేను ఏకాదశి పూజ ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇక్కడ నేను అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. 9 రోజులు నాకు ఉన్నంత శక్తి ప్రకారం పూజ చేసుకున్నానమ్మ. నా పూజలో ఏమన్నా లోపాలుంటే క్షమించమని చెప్పి అమ్మవారికి దండం పెట్టేసుకొని అమ్మవారిని రేపు కదిలించేస్తాను. అమ్మవారు 9 రోజులు ఉంటే అమ్మవారి ఇంట్లో ఉన్నట్టు అనిపించింది. నా ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. నాకు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. టేక్ కేర్. బాయ్ బాయ్.